లోనికి వెళ్ళాడు. అయితే వెళ్తే ఏం జరుగుతుంది? ప్రవేశించినప్పుడు ఇదిగో మోచ చేయగలవాడు ఒకడు కనబడెను. ఒక వ్యక్తికి చెయ్యి పనిచేయడం లేదు, మోచ చెయ్యి అంటే వికలాంగుడు. అయితే ఆయనని ఎవరు చూశారు? యేసుక్రీస్తు వారు చూశాడు. ఎవరు చూశారు? యేసుక్రీస్తు వారు చూశాడు. చూసి వారు ఆయన మీద నేరము మోపవల్లని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయన అడిగిరి. వారంటే ఎవరు? పరిసయ్యులు. పరిసయ్యులు అంటే ఎవరు? పరిసయ్యులు అంటే పరిశీలించేవాళ్ళు. అంటే ధర్మశాస్త్రాన్ని రాసేదేమో శాస్త్రులు, ధర్మశాస్త్రాన్ని రాసే వారిని శాస్త్రులు అంటారు, ధర్మశాస్త్రాన్ని పరిశీలించే వాళ్ళని పరిసయ్యులు అంటారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ధర్మశాస్త్రం బాగా పరిశీలించారు, పాత నిబంధన బాగా పరిశీలించి బాగా నేర్చుకుని క్షుణ్ణంగా యేసు ప్రభు వారి మీద నేరం వేద్దాము. విశ్రాంతి దినాన స్వస్థపరుస్తాడా లేదా, మేలు చేస్తాడా లేదా, మనం చెప్పినట్టు వింటాడా లేకపోతే తన ఇష్టానుసారంగా చేస్తాడా అని చెప్పి యేసుక్రీస్తు వారి మీద నేరం మోపాలని చూస్తున్నారు. అయితే ఏం జరుగుతుందంటే అసలు విశ్రాంతి దినం అంటే ఏంటో చూద్దామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనము. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం. చాలండి. ఇశ్రాయేలీయులకి యూదులకి విశ్రాంతిని ఎప్పుడంటే శనివారం. వాళ్ళు శనివారం ఆరాధన చేయాలి, శనివారం ఎరుసలేము పోవాలి పాత నిబంధన ప్రకారం. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? పాఠ్యభాగంలోకి వస్తారు మత్తయి 12వ అధ్యాయంలోకి. అయితే ఏం చేశాడు ఆయన? అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఇశ్రాయేలు గోత్రంలో నుంచి వచ్చాడు కాబట్టి, వారి గోత్రం నుంచి పుట్టాడు కాబట్టి, అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి ఆచారం ప్రకారము ధర్మశాస్త్ర వాడుక చొప్పున పాత నిబంధన ప్రకారం సమాజ మందిరంలోకి వెళ్ళాడు. సమాజ మందిరంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఆయన బోధిస్తున్నాడు, వాక్యం చెబుతున్నాడు, సువార్త చెబుతున్నాడు. ఐదు చదువుతుంటే ఏం చేస్తున్నారంటే పరిచయాలు ఏం చేశారంటే చూడండి, వారు ఆయన మీద నేరపు మోపవల్లని. పరిచయాలు అంటే ఎవరు? ధర్మశాస్త్రాన్ని పాత నిబంధన పరిశీలించి వారు ఆయన మీద అంటే యేసుక్రీస్తు వారి మీద నేరము మోపవల్లని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయన అడిగిరి. ఏమయ్యా నువ్వు బోధకుడు కదా, ఏమన్నారంటే వారు ఆయన మీద నేరం మోపన స్వస్థపరచు న్యాయమే కదని వాళ్ళు అడిగిరి. విశ్రాంతి దినమున శనివారం రోజున ధర్మశాస్త్రం ప్రకారం పాత నిబంధన ప్రకారం ఏ పని చేయకూడదు కదా, మరి స్వస్థపరచొచ్చా పరచకూడదని చెప్పి ధర్మశాస్త్రం పాత నిబంధన మాకే తెలుసు, యేసుక్రీస్తు వారికి ఏం తెలియదు. ఈయన ఒక సాధారణమైన మరియ గర్భం నుంచి వచ్చాడు. యోసేపు ఈయన యొక్క తండ్రి వీళ్ళు వడ్రంగి పని చేసుకునే వాళ్ళు కదా అని యేసుక్రీస్తు వారిని తక్కువ అంచనా చేసి చూస్తున్నారు, తక్కువ అంచనా చేసి మాట్లాడుతున్నారు. ఎవరో శాస్త్రులు పరిచయాలు అనుకుంటున్నారు. అయితే ఏం చేస్తున్నారు? విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ప్రశ్న వేసినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే న్యాయమా అని ఆయన అడిగిరి అని యేసుక్రీస్తు వారిని అడిగారు. అందుకు ఆయన మీలో ఏ మనుషునికైనాను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? మీకు ఒక మనిషి ఉన్నాడు. మనిషి బావిలో కానీ గోతిలో కానీ పడితే ప్రాణం పోతే మీరు అంతే చూస్తూ ఉంటారా? మీరు పైకి తీరా? శనివారం విశ్రాంతిని ఏ పని చేయకూడదని మీరు అలా ఉంటారని యేసు ప్రభువు ప్రశ్న వేశాడు. వెంటనే వాళ్ళు ప్రశ్న వేశారు, ఈయన మళ్ళీ వెంటనే ప్రశ్న వేశాడు, సమాధానం చెప్పలేకపోయారు. అయితే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? 12వ వచనం, గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. ఎందుకు? గొర్రె ఏంటి? గొర్రె జంతువు. గొర్రెకి మనిషికి తేడా ఏంటి?
గొర్రెకి ఏంటంటే ప్రాణం ఉంటుంది కానీ జీవం ఉండదు. అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే మనిషికి ఆత్మ ఉంటుంది, గొర్రెకి ఆత్మ ఉండదు. యానిమల్స్ అంటే జంతువులకి, పక్షులకి వాటికి ఆత్మ అనేది ఉండదు. మనుషులకు మాత్రమే ఆత్మ ఉంటుంది. మనుషుడు మాత్రమే ఆలోచించగలడు. మనుషుడు మాత్రమే మంచి ఏదో చెడు ఏదో, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి, అతను నాకేమవుతాడు, ఈమె నాకేమైంది అని మనుషుడు మాత్రమే ఆలోచించగలడు. కానీ జంతువులు ఆలోచించలేవు. ఎందుకు? వాటికి ఆత్మ లేదు. దేవుడు వాటికి ఆత్మనివ్వలేదు. దేవుడు వాటికి ఆత్మనివ్వలేదు. అందుకని యేసుక్రీస్తు అన్నాడంటే గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. శ్రేష్టం అంటే విలువైన వాడు. ఎందుకు? అతనిలో ఆత్మ ఉన్నది. శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పాడు యేసుక్రీస్తు. ఏమన్నాడు? విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమే. ఎందుకు? ధర్మశాస్త్రంలో కూడా ఏమనుంది? కీడుకు ప్రతి కీడు చేయొద్దు. తండ్రి దేవుడు కూడా ఏమన్నాడు? ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు మేలుకు మేలే చేయాలి, కీడు చేయకూడదని చెబుతున్నాడు. అయితే ఏం చెబుతున్నాడు? మనుషుడు మన పనుడు వచ్చిన ఆ మనుషుడు నీతో నీ చెయ్యి చాపమనెను, వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలనే అది బాగుపడేను. ఆ మనుషుడు నీతో నీ చెయ్యి చాపమనెను. ఏమని చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు? ఆ చెయ్యి బాగలేని వ్యక్తిని నీ చెయ్యి చాపయ్యా బాబు అనగానే చెయ్యి చాపాను. అతను చెయ్యి చాపాడు. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలనే అది బాగుపడెను. ఏం పొందాడు అతను? విశ్రాంతి దినమున స్వస్థత పొందాడు. దేవుడు మేలు చేశాడు. అంతటా పరిసయ్యులు వెలుపలకు పోయి అంటే బయటికి పోయి ఆయన ఎలాగ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. అంతటా పరిసయ్యులు వెలుపలు బయటికి పోయి ఎలాగ సంహరింతుమా అంటే ఆయన చంపటం, ఆయన ఎలాగా చంపుదామా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. అంటే ఇక్కడ ఏం చదువుతున్నాడంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా బోధించుకుంటున్నారు. ధర్మశాస్త్రం చెప్పింది ఒకటే, చట్టం చెప్పింది ఒకటే, వాళ్ళు చేసేది ఒకటే. చట్టం ఏం చెబుతుంది చూద్దామండి. లేవియకాండము 19వ అధ్యాయము 18వ వచనం. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. చాలు. ఏం చెబుతున్నాడు? ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? పాత నిబంధన ఏం చెబుతుంది? తండ్రి దేవుడు కూడా కీడుకు ప్రతి కీడు చేయకూడదు అంటే చెడు చేయకూడదు. మనిషికి చెడు చేయకూడదు, మనిషిని ఏడిపించకూడదు, మనిషిని దుఃఖపరచకూడదు అని తండ్రి దేవుడు చెబుతున్నాడు. మరి అప్పటి విశ్రాంతి దినమున అతన్ని బాగు చేశాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఓట చేయగల వ్యక్తిని. మరి అది కీడా మేలా? ఏమంటే కీడా మేలది మేలే కదా. కీడా మేల. మరి ఆయన ఎందుకు వాళ్ళు సంహరితమా అలా ఆలోచన చేస్తున్నారంటే వాళ్ళు మేమే పైన ఉండాలి, కిందే ఉండాలి, పైకి రాకూడదు. మేమే పైన ఉండాలి, మేము పరిచయము, మాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు. పరిచయులు వాళ్ళ మనస్సు స్వభావం ఏంటంటే మేమే నీతిమంతులు అనుకుంటారు. అక్కడ ఏం జరుగుతుందంటే పరిసయ్యుడి స్వభావం ఏంటంటే నేను నీతిమంతుడు. సుంకరని లోకాసు వార్తలో ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళలేదు. పరిసయ్యుడు ఏం చేశాడు? నేను సుంకర్లాగా ఉండలేదు, అందుకు దేవానికి స్తోత్రాలు. సుంకర్ ఏం చేశాడు? సుంకర్ గారు ఏం చేశాడు? నేను పాపిని అంటున్నాడు. వారి స్వభావం అది. అంటే యేసుక్రీస్తు వారిని నీకు ధర్మశాస్త్రం తెలియదు, పాత నిబంధన తెలియదు, నీకేం తెలియదు అని చెప్పి ఆయన సంహరిద్దామని విరోధంగా ఆలోచన చేశారు. కానీ ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? నేను బలిని కోరటం లేదు, కనికరమనే కోరుచున్నాను అనుంది. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనము. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం.
747 పేజీ నెంబరు, 47 పేజీ నెంబరు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం, 747 పేజీ నెంబరు. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఏమని చెబుతున్నాడు? నేను బలిని కోరను. దేవుడు అంటున్నాడు, నేను బలిని కోరను అంటే జంతువుల బలినే కోరను, మోగజీవుల బలినే కోరను, కానీ కనికరమనే కోరుచున్నాను. ఏమని చెబుతున్నాడు? కనికరమనే కోరుచున్నాను. అంటే ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయం ఏంటి? కనికరమే, బలి కాదు. అది ఏం చెబుతున్నాడు? విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయమా కాదని ఆయన ప్రశ్నేశారు. అయితే ఆయన ఏం చేశాడంటే స్వస్థపరచడం న్యాయమే. ఎందుకు? దేవుడు కోరుకున్నది ఏంటి? మొదటి పాయింట్ ఏం కోరుకున్నారు? దేవుడు మేలును కోరుకున్నాడు. రెండో పాయింట్ ఏం కోరుకున్నాడు? కనికరమును కోరుచున్నాడు. కనికరమును కోరుచున్నాడు కాబట్టి విశ్రాంతి దినమున మేలుపరచుట న్యాయమే. ఎందుకు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది? ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుకొట్టువేయడానికి, పాత నిబంధన నెరవేర్చుకొట్టువేయడానికి విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. అంటే ఆల్రెడీ ఆయన ఆచరించాడు. ఎక్కడ ఆచరించాడు? ఆల్రెడీ ఆయన యెరూషలేము పోయి ఆరాధన చేశాడు. ఈ మత్తయి సువార్త అనేది కూడా ధర్మశాస్త్రం కిందకే ఉన్నది, పాత నిబంధన కిందకే ఉన్నది. ఇంకా చూద్దామండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుకున్నాము. ఏం చదువుతున్నాడు? మార్కు సువార్తలో మార్కు గారు యేసుక్రీస్తు వారి గురించి చదువుతున్నాడు. యేసుక్రీస్తు వారిని ఒక సర్వశక్తి గల సేవకుడి గురించి చదువుతున్నాడు. సమాజ మందిరములలో ఆయన మరలా ప్రవేశింపగా రెండోసారి ప్రవేశించాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలో సువార్త చెప్పడానికి, వాక్యం చెప్పడానికి. ఓచ చేయగలవాడు ఒకడు ఉండేను. అచ్చట వారు ఆయన మీద నేరం మోపల నుండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన నీవు లేచి మధ్యన నిలువమని ఓచేయగలవనతో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమును బట్టి దుఃఖపడి కోపముతో వారిని కలియచూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషుడితో చెప్పాను. వాడు చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిచయులు వెలుపలకు పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన ఎలాగ సంహరించుమా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేసిరి. ఇక్కడ మనము మత్తయి సువార్తలో ఆయన ఒక రకంగా రాశాడు, ఈయన ఒక రకంగా రాశాడు, కానీ మ్యాటర్ సారాంశం ఒకటే. ఇక్కడ ఏమి యాడ్ చేశాడంటే మార్కు గారు ఏమి రాశాడంటే ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అనేది మార్కు గారు రాశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మార్కు గారు రాయించాడు. అక్కడ మత్తయి గారు అది రాయలేదు, అది మనం నోట్ చేయాలి. తర్వాత ఏం చేస్తున్నాడు? ఆయన హృదయ కాఠిన్యమును బట్టి ఆయన వారి అంటే ఎవరో పరిచయులు వారి హృదయ కాఠిన్యమును బట్టి, అంటే వారి హృదయం అనేది కాఠిన్యముతో నిండిపోయింది, కఠినమైపోయింది. వారి మనసు అనేది రాయిలాగా ముద్దు పారిపోయింది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే విపరీతమైన శిక్షలు వేస్తారు. అసలు కనికరం ఉండదు. ధర్మశాస్త్రం ఏం చదువుతుంది? కనికరం ఉంటుందంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో తక్కువ వాళ్ళు, తక్కువ జాతి వాళ్ళు ఏదైనా తప్పు చేశారనుకో, పాపం చేశారనుకో, వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే కఠినమైన శిక్ష చేస్తారు. వెంటనే శిక్ష ఏమని చూస్తారు. అలాగా అదే అంటున్నాడు, వారి హృదయ కాఠిన్యమును బట్టి వారి హృదయం కాఠినమైపోయింది. బట్టి దుఃఖపడి అంటే యేసుక్రీస్తు వారు ఏడ్చాడు. కోపముతో వారిని కలియచూచి, ఏడుస్తూ కోపముతో వారిని కలియచూచి నీ చెయ్యి చాపని ఆ మనిషితో చెప్పాను. యేసుక్రీస్తు వారి అనేది మనుషుల మాట వినడు. ఆయన పరిచయాలు అంటే శాస్త్రులు అంటే నీకు మనుషులేగా. ఆయన ఏంటి? ఆయన వచ్చిన పర్పస్ ఏంటి? ఆయన వచ్చిన పర్పస్ అంటే ఏంటంటే ఆయన వచ్చింది అందరి కోసం ప్రాణం పెట్టాలి.
అందరి కోసం ప్రాణం పెట్టాలి. ధర్మశాస్త్రాన్ని పాత నిబంధన నెరవేర్చి కొట్టివేయాలి. మొదటి పాయింట్ ఏంటి? అందరి కోసం సమస్త మానవాళి కొరకు ప్రాణం పెట్టాలి, మొదటి పాయింట్. రెండో పాయింట్ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేయాలి, అంటే పాత నిబంధన నెరవేర్చి కొట్టివేయాలి. మూడో పాయింట్ ఏం చేయాలి? సంఘం కట్టాలి, సంఘం కట్టాలి, స్థాపించాలి. ఈ మూడు పనుల మీదే తండ్రి దగ్గర ఒప్పందం చేసుకొని వచ్చాడు ఆయన భూమి మీదకి. అంతేగాని నీ నా మాట వినటానికి ఆయన రాలా. నీ నా మాట వినటానికి, పరిచయం మాట వినటానికి, శాస్త్రం మాట వినటానికి ఆయన రాలా. ఆయన ఎక్కడ భయపడలేదు. ఎందుకు? ఆయన తప్పు చేయడు, ఆయన పాపం చేయడు. అందుకే ఏమంటాడు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా, నిరూపించగలడా అని యోహాను సువార్త 8:44 ఆయన శపథం చేస్తే ఆయన దెబ్బకి శాస్త్రులు పరిచయులు ఎవ్వరు అసలు నోరు ఎత్తలేదు. తిరిగి 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 మాకే ఎడిపోయి వచ్చినా కానీ మాకే తగ్గుతుంది మాటలని చెప్పి వెంటనే సైలెంట్గా మౌనంగా ఉన్నారు. ఎందుకు? ఆయన వచ్చిన పర్పస్ వేరు. ఇప్పుడు విశ్రాంతి ఏంటి? అది పాత నిబంధన. ఒరే నాయన బాబు, నేను నెరవేర్చి కొట్టివేస్తున్నాను, మళ్ళీ మీరు మేలు చేస్తే కీడు చేస్తారు, మళ్ళీ అవన్నీ వద్దు, మీ పాపాల కొరకు నేనే బలైపోతున్నాను. కొత్త నిబంధన వీరికి కూడా అవసరం. ఎవరికి? శాస్త్రులకి, పరిచయులకి, సద్దుకాయలకి, మీకు కూడా అవసరమే. కానీ వాళ్ళు ఏం చేశారు? కొత్త నిబంధన నిరాకరించారు, అంటే బాప్తిజాన్ని నిరాకరించారు. లూకా సువార్త 7:30 వారు బాప్తిజాన్ని నిరాకరించారు. ఎందుకు నిరాకరించారు? వాళ్ళు మోషే గారు చెప్పిన ధర్మశాస్త్రం పట్టుకొని ఏలాడుతున్నారు. అది ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఆ విధంగా చెప్పుకుంటూ వస్తూ ఏమన్నాడు? పరిసయ్యులు వెలుపలకు పోయి, అంటే బయటికి పోయి హేరోదీలతో కలుసుకొని, అంటే హేరోదీలతో అంటే రాజులతో కలుసుకుని ఆయన ఎలాగ సంహరించుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి, మన ఆటలు సాగడం లేదు, మనం చెప్పినట్టు వింటలేదు, ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు, ఈయన ఎలాగా చంపుదామా అని ఆలోచన చేస్తూనే ఉన్నారు. ఆలోచన చేసినా కానీ కుదరలేదు. ఎందుకు? దేవుని చిత్తం ఒక రకంగా ఉంటుంది, వారి చిత్తము ఒక రకంగా ఉంటుంది. దేవుడి ఆలోచనలు వేరు, వారి ఆలోచనలు వేరు. పాత నిబంధనల విషయాలు ఏంటంటే విశ్రాంతులము, బలులు, సున్నతి, ఆచారాలు అవన్నీ లేవు. ఇంకా విశ్రాంతి దినాన్ని కూడా యేసుక్రీస్తు వారు నెరవేర్చి కొట్టివేశాడు. విశ్రాంతి దినము అది కూడా బైబిల్లో, అది కూడా పాత నిబంధనలో ఒక విషయమే, దాన్ని కూడా నెరవేర్చి కొట్టివేశాడు. ఏది అమల్లో లేదు. మళ్ళీ వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆలోచిస్తున్నారు? వాళ్ళ లేఖనాలు పొరపడుతున్నారు. వాళ్ళ లేఖనాలు అర్థం కావట్లేదు. లేఖనాలు ఎరుగుకే పొరపడబడుతున్నాడు. మత్తయి సువార్త 22:29. మత్తయి సువార్త 22:29. మత్తయి సువార్త 22:29. అందుకు యేసు అంటున్నారు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపడుతున్నారు. అందుకు యేసు లేఖనములను, యేసుక్రీస్తు వారు తాను భూమి మీద బ్రతుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏమని చెబుతున్నాడు? అందుకు యేసు లేఖనములను కానీ, అంటే లేఖనములు అంటే పాత నిబంధన, అవి నా గురించి రాశారు. ఏం రాశారు? కన్యక గర్భవతి అవుతుంది, కుమారుడు జన్మిస్తాడు, ఆయనకి యేసు అని పేరు పెడతావు. యెషయా 7:14. మీకు 5:2 యేసుక్రీస్తు వారు బెత్లెహేములో పుడతాడు. అవన్నీ ఎవరి గురించి రాసినాయి? యేసుక్రీస్తు వారి గురించే తండ్రి అయిన దేవుడు ప్రవక్తల ద్వారా రాయించాడు. వాటిని లేఖనాలు అంటారు. కానీ లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ దేవుని శక్తి ఏంటి? సువార్త వింటే మారు మనసు వస్తుంది, పాప క్షమాపణ వస్తుంది, బాప్తిజం వస్తుంది. ఎరుగక మీరు పొరపడుతున్నారు అంటే లేఖనాలు ఎరుగక వారు పొరపడుతున్నారు. ఏం పొరపడుతున్నారు? యూదులేమో మెస్సయ్య రాలేదు, మా కొరకు మళ్ళీ మెస్సయ్య వస్తాడు, మళ్ళీ కొత్త చట్టం వస్తుంది, అన్ని యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడని దేవుడని ఒప్పుకోవడం లేదు. ఆ విధంగా పొరపడుతున్నారు. ఏ విధంగా పొరపడుతున్నారు? మళ్ళీ
మోషేగా చెప్పింది కరెక్ట్ ధర్మశాస్త్రం, నువ్వు అది పాటించట్లేదని చెప్పి యేసుక్రీస్తు వారిని ఎరుక పొరపడుతున్నారు. ఇంకా చాలా విషయాల్లో పొరపడుతూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నవి అంటే ఆయన మొత్తము నెరవేర్చి కొట్టివేశాడు. మొత్తం అంటే ఇప్పుడు ఇది కూడా లేదు, ఇంకా విశ్రాంతి దినం కూడా లేదు, ఇంకా విశ్రాంతి దినం కూడా గడిచిపోయింది, ఇంకా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకేమొచ్చింది? ఆదివారం వచ్చింది, క్రొత్త నిబంధన వచ్చింది. క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత ఇంక అదే చేయాలి. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు ఏమిటి? ధర్మశాస్త్రంలో మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం, పేజీ నెంబరు 24. ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయము. ప్రధానమైన విషయములు ఏంటంటే ధర్మశాస్త్రం ప్రధానమైన విషయములు: 1 న్యాయము, 2 కనికరము, 3 విశ్వాసమును విడిచిపెట్టిదిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అంటే ధర్మశాస్త్రములో దేవుడిచ్చింది ఏంటి? మొదటగా న్యాయము. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయం ఏంటి? మొదటగా దేవుడిచ్చింది న్యాయము. మొదటి పాయింట్ న్యాయం అంటే ఏంటి? న్యాయంగా నడుచుకోవాలి అంటే న్యాయంగా తీర్పు తీర్చాలి. వాడు పేదవాడని, తండ్రి లేనివాడని, తల్లి లేనివాడని ఎంతపడితే అన్యాయంగా తీర్పు చేయొద్దని చెబుతున్నాడు దేవుడు. శాస్త్రులు పరిశీలన చేస్తుంటారంటే మా దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర బంగారం ఉంది, వెండి ఉంది, వాడు పేదోడు, వాడు తండ్రి లేనివాడు, వాడు తల్లి లేనివాడు, ఆమె విధవరాలని చెప్పి ఎట్ట పడతంట అన్యాయం చేస్తున్నారు. అన్యాయం చేయొద్దు, న్యాయంగా తీర్పు తీర్చు, గొప్పవాడిని అభిమానం చూపొద్దు, కరెక్ట్గా న్యాయమే జరిగించని చెబుతున్నాడు. అది ధర్మశాస్త్రం మొదటి విషయం. రెండో విషయం ఏంటి? 23:23 మత్తయి సువార్త 23:23. ధర్మశాస్త్రం ప్రధానమైన విషయములు అనగా న్యాయము. న్యాయమును, న్యాయం అంటే ఏంటి? న్యాయముగా తీర్పు తీర్చాలి. మీకు శాస్త్రులు పరిశీలన చెప్పి ఎట్టబడతాడు తీర్పు చేయకూడదు. అవును, ఏంటి? న్యాయమును, న్యాయము తీర్పు తీర్చాలి. రెండోది కనికరము. మీకు కనికరం ఉండాలి, మీకు ప్రేమించే మనసు ఉండాలి. ఎట్టబడతాడు తీర్పు తీరటం, కనికరం లేకుండా ఎట్టబడితే శిక్ష లేయటం, ఏదో మాకెందుకు తక్కువ వాళ్ళని చెప్పి చూడటం, అవన్నీ మీరు చేయకూడదు. విశ్వాసమును విడిచిపెట్టిందిరే. మీకు విశ్వాసం లేదు, దేవుని మీద నమ్మకం లేదు, వీడిని విడిచిపెట్టారని చెబుతున్నాడు. ఎవరో? యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. శాస్త్రుల్ని పరిచయుల్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈయన ఒక సాధారణమైన మనిషే, ఈయన సాధారణమైన మనిషే, దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు. మేము ధర్మశాస్త్రాన్ని రాశాం, మేము శాస్త్రులు, మేము పరిశీలు, మేము ధర్మశాస్త్రాన్ని పరిశీలిస్తాం, 613 ఆజ్ఞలు మాకు మొత్తం తెలుసు అని చెప్పి వాళ్ళే తనలో తాను వాళ్ళే గర్వించుకుంటూ ఏం చెబుతున్నారంటే విశ్రాంతి దినంలో స్వస్థపరచకూడదు, నీకు తెలియదా ధర్మశాస్త్రము, నీకు పాత నిబంధన తెలియకూడదు అని చెప్పి యేసుక్రీస్తు వారిని ప్రశ్నిస్తున్నాడు. యేసుక్రీస్తు వారిని ప్రశ్నిస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, ఒరే నాయనా బాబు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. లేఖనాలు ఏం చెబుతున్నాడు? ధర్మశాస్త్రంలో ప్రధానమైనవి న్యాయము, అది మీరు చేస్తున్నారా? న్యాయము, అది మీరు న్యాయంగా తీర్పు తీరుస్తున్నారా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి అని చెప్పి చూస్తూ ఉన్నాడు. ఇంకోటి ఏంటి? కనికరము. మీరు పేదల పట్ల కనికరం చూపిస్తున్నారా? అది చేయరు. లేఖనం ఏం చెబుతుంది? మీరేం చేస్తున్నారు అని చెబుతుంది. విశ్వాసమును విడిచిపెట్టిదిరి. మీకు విశ్వాసమును కూడా విడిచిపెట్టారు. అంటే దేవుని నమ్మటం అంటే ఏంటి? విశ్వాసం అంటే దేవుని నమ్మటం. దేవుని నమ్మటం అంటే ఏంటి? ఆయన ఏం చెబితే అది చేయాలి. ఆయన చెప్పింది చేయకుండా మేము దేవుని నమ్ముతున్నాం, దేవుని ప్రేమిస్తున్నాము అనంటే ఎలా కుదురుతుంది? ఆయన ఏమైతే చెప్పాడో అది చేయాలి. వీళ్ళేం చెప్పారు? యేసుక్రీస్తు దేవుడు ఏం చెప్పాడు? ధర్మశాస్త్రంలో న్యాయం చేయండి, కనికరమ చేయండి, మేలు చేయండి, కానీ కీడు చేయొద్దు.
అని అని దేవుడు చెబితే వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం రివర్స్ అయింది, మొత్తం వ్యతిరేకమైంది. ఆయన చెప్పేది ఒకటి, వీళ్ళు చెప్పేది ఒకటి, మొత్తం వ్యతిరేకం అయితే వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. మీరు వాటిని మానేస్తున్నారు. దేవుడు చెప్పింది ఒకటైతే మీరు లేఖనాలు తప్పుగా అర్థం చేసుకొని వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. మీరు దేవుడు చెప్పే చేయరు. ఏదైనా ఒక మంచి మేలు చేసినందుకు నేను వాక్య ప్రకారం నడుచుకుంటుంటే మీరు నా మీద పగబట్టి నన్ను చంపాలని చూస్తారంటున్నాడు. అందులైన మార్గదర్శకులారా దోమ లేకుండానట్లు వడగట్టి ఉండేను రింగువారు మీరే. అందులైన మార్గదర్శకులారా అంటే మీరు గుడ్డివారు, అంటే లోకంలో పడింది అంటే నిజంగా గుడ్డోరు కాదు, వాళ్ళ ఆత్మీయ నేత్రాలు మోసపోయినాయి, అంటే లేఖనాలు అర్థం కావట్లా. అదేదో సాంగ్ అంటారు చూసారా, ఏ సాంగ్ అది? పచ్చకామైన లోకం మొత్తం పచ్చగా అదేనా? అదేనా? అట్నే వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే అలా చూస్తున్నారు. అందులైన మార్గదర్శకులారా మీ ఆత్మీయ నేత్రాలు మోసపోయినాయి, మీకు వాక్యం అర్థం కావట్లేదు. ఇక్కడ లేఖనం చెప్పేది ఒకటి, మీరు చేసేది ఒకటే. దోమ లేకుండా అన్నట్లు వడగట్టి ఉండేను రింగువారు మీరే. మీరు వేషధారులు, మీరు వేషధారులు అని చెప్పి బోధిస్తూ ఉన్నాడు. మీరు ఏం చేస్తున్నారంటే విశ్రాంతి తినమని చెప్పి ఒక వ్యక్తి ప్రాణం పోతున్నా కానీ మీరు మెలకుండా ఉంటున్నారు. రేపు అతని ఆత్మకు మీరు లెక్క చెప్పాలి. లెక్క చెప్పాలి. ఎందుకంటే ఆత్మ చనిపోదు. ఆత్మ, శరీరం చచ్చిపోతుంది, ఆత్మ చచ్చిపోదు. ఎందుకు? చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు అందరం రక్షించడానికి వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రం పట్టుకొని వేలాడుతూ లేఖనాలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఇన్ని శాఖలు వచ్చినాయి, ఇన్ని సంఘాలు వచ్చినాయి, ఇవన్నీ చేసుకుంటాం. నేటికి ఇప్పటికి కూడా మనం కూడా నేటి సంఘాల్లో కూడా విశ్రాంతి దినాన్ని చేసేవాళ్ళు ఉన్నారు. విశ్రాంతి దినం అంటే ఏంటి? విశ్రాంతి దినం అప్పుడు కనీసము మొహం కూడా కడుక్కోకూడదు, ఇంత కట్టె ముక్క కూడా కొట్టుకోకూడదు. అప్పట్లో పాత నిబంధనలో విశ్రాంతి దినం అనేది అంత కండిషన్గా పెట్టాడు దేవుడు, అంత షరతు పెట్టాడు. ఒక వ్యక్తి పొలలేరుకుంటున్నాడు, అయితే కొంతమంది చూసి విశ్రాంతి దినమున పొలలేరుకుంటున్నాడు అని చెప్పి మోషే గారికి చెబితే వెంటనే అతను తీసుకురండి అని చెప్పి రాళ్ళతో కూడా చంపాలని చూస్తున్నాడు. విశ్రాంతి దినం అనేది అంత కఠినం ఉంది. అది కూడా పాత నిబంధనలో భాగం విశ్రాంతి దినం అనేది. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? దాన్ని నెరవేర్చి కొట్టివేశాడు. ఆయన ఎప్పుడైతే సిలువెక్కాడో, సిలువలో చంపబడ్డాడో, సమాధి చేపట్టాడో, తిరిగి 3వ దినాన లేచాడో, దేవుడు లేపాడో, ఇంకప్పుడు సమాప్తం అయింది. సమాప్తం అంటే ఏంటి? అంటే విశ్రాంతి దినము లేదు. అంటే 613 ఆజ్ఞల్లో ఏమీ లేవు, అన్నీ అయిపోయినాయి. ఇంకా సమాప్తంగా అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ చేస్తానంటే ఎలా కుదిరింది? అది కుదరదు. ఆ విధంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇంకా ఏం చెప్పుకుంటూ వస్తున్నాడు? లూకాసు వార్త వార్త 6వ అధ్యాయము 6వ వచనం 11వ వచనం. సేమ్ ఇక్కడ కూడా అదే చదువుతున్నాడు. సేమ్ ఇక్కడ కూడా అదే చదువుతున్నాడు, అదే చదువుతున్నాడు. అంటే బోధ అనేది మారడం లేదు. మత్తయి గారు రాసిన అదే రాస్తున్నాడు, మార్కు గారు రాసిన అదే రాస్తున్నాడు, లూకా గారు రాసిన అదే రాస్తున్నాడు. బోధ అనేది మారడం లేదు. ఆయన ఒక్కసారి వెళ్ళాడు విశ్రాంతి దినము. ఈ మత్తయి సువార్త నుంచి ఆదికాండము నుంచి అపోస్తుల కార్యం 1వ అధ్యాయం దాకా ధర్మశాస్త్రం కిందకే వస్తుంది, పాత నిబంధన కిందకే వస్తుంది. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది దేనికి? అప్పుడు ఆయన బతుకున్నప్పుడు ధర్మశాస్త్రం అమల్లోనే ఉంది, పాత నిబంధన అమల్లోనే ఉంది. ఆయన ఎప్పుడైతే తిరిగి లేచాడో, దేవుడు లేపాడో, అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు ధర్మశాస్త్రానికి ముగింపు అయింది, ఎండ్ అయింది. అందుకే ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయడానికి వచ్చాను, నెరవేర్చడానికి వచ్చాను, కొట్టివేయడం కాలేదు.
అప్పుడు చెప్పిన సందర్భం ఏంది? ఆయన భూమి మీద బతుకున్నప్పుడు అని చెప్పిన సందర్భం. అంటే బతుకున్నప్పుడు ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడలేదు. ఆయన ఎప్పుడైతే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపట్టాడు కూడా తినానా, అప్పుడు ధర్మశాస్త్రానికి ముగింపు వచ్చింది. ఇంకేంటో వచ్చింది. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. 5వ అధ్యాయము 16వ వచనం. ఈ కార్యములను, పేజ్ నెంబర్ 84, ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. ఏం చెబుతున్నాడు ఇక్కడ సమయం సందర్భం అంటే, బెతెస్దా అనే కోనేరు కలదు. అక్కడ 5 మండపాలు ఉన్నాయి. అక్కడికి ఎవరున్నారంటే, ఇక్కడికి ఎవరు వచ్చారంటే రోగులు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు. మొదటి పాయింట్ రోగులు ఉన్నారు. 4వ వచనం రోగులు ఉన్నారు. 5వ అధ్యాయం 4వ వచనం రోగులు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు. రోగులు, కుంటివారు ఓత చేయగలవారు, వారు గుంపులుగా ఉన్నారు. అప్పుడు 38 ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుషుడు యేసు వాడు పడి ఉండ చూచి, వాడు అప్పటి నుండి బహుకాలము ఈ స్థితిలో ఉన్నాడు నెరిగి స్వస్థపడకూర్చున్నావా అని వాడు అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నిన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడను లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకటి నాకంటే ముందుగా దిగునని ఆయన ఉత్తరించి, యేసు నీవు లేచి నీ పొరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నుండి నీ పొరుపెత్తుకొని నడిచాను. ఆ దినము విశ్రాంతి దినం వరకు యూదులు విశ్రాంతి దినం వరకు పరుపెత్తుకున్న తగదే అని స్వస్థత నుండి వారితో చెప్పిరి. గుడ్డివారు ఉన్నారు, ఓచ చేయగలవారు ఉన్నారు, 38 ఏళ్ల నుండి వ్యాధి గలవాడు ఉన్నాడు. ఇక్కడ 5 రకాల మనుషులు ఉన్నారు. మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు వాళ్ళిద్దరూ ఒకే విధంగా రాశారు. ఓచ చేయగలవాడు స్వస్థత పొందాడు, విశ్రాంతి దినాన్ని దేవుడు మేలు చేశాడని. వారి బోధ వారు అలా రాశారు. ఇక్కడ యోహాను గారు ఏం రాశాడంటే, గుడ్డివారు, ఓచ చేయగలవారు, 38 నుండి వ్యాధిగ్రస్తుడు, నలుగురిని దేవుడు స్వస్థపరిచాడు బెతెస్దా కోనేటి దగ్గర నుంచి అని చెప్పి రాశాడు. ఈ మొదటి 3 సువార్తలకి యోహాను సువార్తలకి తేడా ఏంటంటే, యోహాను సువార్త అనేది ప్రత్యేకంగా ఉంటుంది, సపరేట్గా ఉంటుంది, 3 సువార్తల్లో కలవదు. ఈయన రాసేది ఎలా ఉంటుందంటే, ఈయన డైరెక్ట్గా యేసుక్రీస్తు అని దేవుడు అని నిరూపించాడు. ఎవరో యోహాను గారు రాసిన సువార్తలో ఈయన యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడని చెప్పి రాశాడు. ఇంకా ఈయన మంచి సాక్ష్యం ఇచ్చాడు. యేసుక్రీస్తు వారి గురించి మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమిచ్చాడంటే, యేసు చేసిన అద్భుత కార్యములు ఇంకను అనేకములు కలవు, కానీ వాటిని వివరించి రాసిన ఎడల భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నదని రాశాడు. ఎందుకు రాశాడు? ఈయన యేసుక్రీస్తు వారి బంధువు, చుట్టూ రిలేషన్షిప్. ఎవరో యోహాను గారు, ఆయన అందుకు ఈ మాట రాశాడు. ఈయన అయితే ఏం చెబుతున్నాడు, ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందుకు యూదులు ఆయన హింసించిరి. యేసుక్రీస్తు వారిని హింసపెట్టారు. ఎందుకు చేసే విశ్రాంతి దినం? స్వస్థపరచకూడదు కదా, నీకు ధర్మశాస్త్రం తెలియదా, మోషే రాసిన ధర్మశాస్త్రం తెలియదా అని అన్నారు. 18వ వచనం, ఆయన విశ్రాంతి దినం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రిని చెప్పి తను దేవునితో సమానంగా చేసుకుని కనుక ఇందు నిమిత్తం యూదులు ఆయనను చంపవాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. పరిసయ్యులు సంపాదన చూస్తున్నారు, యూదులు కూడా ఆయన సంపాదన చూస్తున్నారు. ఎందుకు? ఆయన విశ్రాంతి దినాన్ని పాటించలేదు. దేవుడు తన సొంత తండ్రిని చెప్పి తనతో దేవుని సమానంగా చేసుకునేను. ఈయన యూదులు హింసించారు. విశ్రాంతి దినాన మీరాడు. దేవుడు తన సొంత తండ్రి అని చెప్పుకున్నాడని చెప్పి ఆయన్ని చంపాలని పరిసయ్యులు ప్రయత్నిస్తున్నారు, వీళ్ళు పరిశీలిస్తున్నారు. దేనికి? లేఖనాలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం అర్థం చేసుకున్నట్టు మనమేం అర్థం చేసుకుంటాం? బైబిల్లో ఒక సంఘం ఉందంటే మనమేమంటాం? అన్నీ ఒకటేనంటాం. మన తప్పుగా అర్థం చేసుకోవడం కాదా? బైబిల్లో ఒక సంఘం ఉందమ్మా, క్రీస్తు సంఘం ఉందమ్మా, ఇది సత్యం చూస్తే లేఖనాలు వాక్య విధంగా చూస్తుంటే మనమేమంటాం? అంతా ఒకటేనంటాం. అంతా ఒకటే ఎలా అయింది? ఒరిజినల్ నోటికి డూప్లికేట్ నోటికి తేడా తెలియదు. ఇప్పుడు 500 రూపాయల నోటికి
గాంధీ తోక బొమ్మ, గాంధీ బొమ్మ నోటికి గాంధీ బొమ్మ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది? లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అంటే ఎడం పక్క ఉంటుంది. వజ్రాల నోటికి గాంధీ బొమ్మ ఉంటుంది. అది దీనికి ఎటు సైడ్ ఉంటుంది? వజ్రాల బొమ్మ రైట్ సైడ్ ఉంటుంది, అంటే కుడివైపు ఉంటుంది, మధ్యలో ఉంటుంది. అందుకే బ్యాంక్ కూడా చేస్తారు, ఎటు చూస్తారు ముందు పోయి చూసి గాంధీ బొమ్మ ఉంటేనే వాడు అకౌంట్ వేసుకుంటాడు, బ్యాంక్ క్యాషియర్, లేకపోతే వేసుకోడు. వాళ్ళు ఎలా తప్పుగా అర్థం చేసుకున్నారో మనం కూడా లేఖనాలను తప్పుగా అర్థం చేసుకున్నాం. లేఖనాలు తప్పుగా అర్థం చేసుకున్నాం అనుకో మనకేం జరిగింది? మనం మనమే నష్టపోతాం. శరీరం అనేది మట్టిలో కలిసిపోతుంది, రేపు ఆత్మకు తీర్పు ఉంది. లేఖనాలు అందుకేం చేయాలి? మనము లేఖనాలను అర్థం చేసుకునే, వాక్యం అర్థం చేసుకునే జ్ఞానం ఈ ప్రభువు నాకు అని అడగాలి. ప్రార్థనలో దేవుడిని అడగాలి. దేవుడిని అడిగి దేవుడు జ్ఞానం ఇస్తాడు. లేఖనాలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు వెళ్ళే సంఘం బైబిల్లో ఉందా? ప్రశ్న. చూపించలేరు. ఎందుకు? అది లేదు కాబట్టి. ప్రవక్తల ద్వారా ఏర్పాటు చేసిన సంఘము అన్ని ప్రూఫ్ ఆధారాలు ఉన్నాయి. అది మన లేఖనాలు తప్పుగా అర్థం చేసుకుని అంతా ఒకటే లేఖనాలను తప్పుగా అర్థం చేసుకున్నట్టే. వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకున్నారు? విశ్రాంతి దినాన్ని మీరు విశ్రాంతి దినం అమల్లో ఉందని చెప్పి ఏ విధంగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారో అలాగే మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. కాబట్టి దేవుని కార్యములన్నీ సంపూర్ణమైనవి. అంటే విశ్రాంతి దినం కూడా ఏమీ లేదు. అన్ని యేసుక్రీస్తు వారు నెరవేర్చి కొట్టివేసి మనకి క్రొత్త నిబంధన చట్టం ఇచ్చాడు, క్రొత్త నిబంధన ఇచ్చాడు. పండుగలైన బలులైన విశ్రాంతి అన్నీ అయిపోయినాయి. ఆయన యేసుక్రీస్తు వారు లూకా కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం 15వ వచనంలో ఏమన్నాడంటే సిలువలతో మేకులతో సిలువ కొట్టి మనకు అడ్డము లేకుండా ఎత్తివేసి, అంటే ధర్మశాస్త్రాన్ని పాత నిబంధన మనకు అడ్డం లేకుండా ఎత్తివేశాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనంలో ఎత్తివేసినప్పుడు ఇది కూడా పోతాయి. ఎక్కడ? నిర్గమాకాండం 20వ అధ్యాయం కాడ నుంచి అపోస్తుల కార్యం 1వ అధ్యాయం దాకా మొత్తము 613 ఆజ్ఞలు ఉన్నాయి. ధర్మశాస్త్రంలో మాటలు 613 ఆజ్ఞలు. విశ్రాంతి దినం అనేది ఒక మాట కోట్ చేయించాడు దేవుడు. అది ఇశ్రాయేలుకి ఇచ్చింది. ఇశ్రాయేలుకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సరిగ్గా అమలు చేయలేదు కాబట్టి, పాటించలేదు కాబట్టి అది యేసుక్రీస్తు వారు నెరవేర్చి కొట్టివేశాడు. అంటే యేసుక్రీస్తు వారు 4 సువార్తల్లో భూమి మీద బ్రతికున్నప్పుడు అప్పుడు అమల్లో ఉంది. ఎప్పుడైతే ఆయన గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఆయన చనిపోయి ఆయన ఎప్పుడైతే సిలువెక్కి చంపారో, సమాధి చేశారో, తిరిగి లేపబడ్డాడో అప్పుడు ఇంకా ధర్మశాస్త్రానికి సమాప్తం, ముగింపు అయిపోయింది. ఇంకా అంటే తెర తెగిపోయింది. ఇంకా అంటే పూర్తిగా నెరవేర్చి కొట్టివేర్చాడు. సమాప్తము అంటే ఏంది? ఇంక అయిపోయింది. అంటే విశ్రాంతి కూడా అయిపోయింది, ఇంకేమీ లేదు. అద్భుత కార్యాలు సూచక్రియలు చేశాడంటే దేవుని కుమారుడు దేవుడిని నిరూపించుకోవడానికి మాత్రమే చేశాడు, అంతేకాదు రక్షణకి మార్గము కాదు. ఇప్పటిదాకా ఓపిక మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను.